పోలీస్ స్టేషన్. నేను దేవకిని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి నాగేశ్వరిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరో తెలీదు, కానీ వాళ్ళెవరైనా సర్పవనం తీసుకెళ్ళి ఉంటారని నా అనుమానం. మీరు వెంటనే సర్పవనం వెళ్లే దారిని అటగిస్తే కిడ్నాపర్స్ ని పట్టుకోవచ్చు. ఇప్పుడే ప్లీజ్ త్వరగా వెళ్ళండి. హలో వైదేహి, నేను దేవకిని మాట్లాడుతున్నాను. నువ్వా? నీ ప్రాణాలు తీస్తానే. వైదేహి, ఇప్పుడు నేను నీకు శత్రువుగా ఫోన్ చేయడం లేదు, నీ సహాయం కోరి చేస్తున్నాను. ఏంటది? నాగేశ్వరిని ఎవరో కిడ్నాప్ చేశారు. తను సర్పవనం వెళితే నీకు నాకు ఇద్దరికీ ప్రమాదమే. వెళ్ళి నాగేశ్వరిని ఎలాగే నాకు. ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు? బహుశా గురూజీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. దయచేసి వెంటనే బయలుదేరు. అలాగే. స్టాప్. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపండి ఆపండి. ఆవు. రైట్ రైట్ రైట్. కొనే సి బుక్ ది. ఆపరా. పట్టుకోండి. ఆగు. తీరా తీ బయట తీ. లైసెన్స్ తీరా. ఉంది సార్. తీ. ఇదిగోండి సార్. పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా? ఉంది సార్. అరే ఇవన్నీ డూప్లికేట్. పక్కది బండి పక్కన పెట్టావు. రే రారా పక్కన పెట్టా. తీరా. సార్ తీ తీ తీ. సార్ అన్నీ ఉన్నాయి సార్. ఒరిజినల్ దివే తీ. సార్ లోపల పెట్టి చూస్తాను సార్. ఇవయ్యా ఎంతసేపు ఇంకా? తీ తీ. తీస్తున్నా సార్. హాయ్ సిద్ధార్థ. హాయ్. ఏం నువ్వు ఇక్కడ? ఏం లేదు, పక్కూర్లో పనుండి వెళ్తున్నాను. ఓహో. అన్నట్టు చెకింగ్ ఏంటి? నాగేశ్వరి అని ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది, అందుకే చెక్ చేస్తున్నాం. అవును, మీతో ఇంకెవరైనా? కానిస్టేబుల్ పట్టుకోండి. కానిస్టేబుల్ రండి, కమాన్ బ్రతకండి. వాడు ఇక్కడే అక్కడ ఉంటాడు, బ్రతకండి. ఓకే సార్, కమాన్ మూవ్. అమ్మా అమ్మా కానిస్టేబుల్స్ కమాన్, హాస్పిటల్ తీసుకెళ్దాం, పట్టండి. పూజారి, నాగేశ్వరి సర్పవనంలో కడుగుపెట్టింది. త్వరలోనే నాగేశ్వరీ దేవి స్వర్ణ విగ్రహాన్ని జలంలోంచి బయటకు తీసి ప్రతిష్ఠింపజేసే సమయం ఆసన్నమైంది. తల్లి, నాగేశ్వరి ఇప్పటికే ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టింది. నాగేశ్వరికి ఏ కష్టం కలగకుండా రక్షించు తల్లి, రక్షించు.
నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నాగేశ్వరి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠింపజేయడానికి అని మీరనుకుంటే సరిపోతుందా? నేను విగ్రహ ప్రతిష్ఠ చెయ్యను. ఎందుకని? మా అమ్మకు తెలియకుండా అడుగు బయట పెట్టనని ప్రమాణం చేశాను. నేనా వాక్కు మీరితే మా వాళ్లకు ప్రమాదం. ఇప్పటికీ మా నాన్న హాస్పిటల్ పాలయ్యారు. నా చెల్లెలు పసుపు కుంకుమలు పోగొట్టుకుంది. చాలు. ఆ నాగేశ్వరిని నమ్మినందువల్ల నాకింతవరకు జరిగిన నష్టం చాలు. నువ్వు నీ ఇంటి గురించి, నీ వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తున్నావు. అసలు ఇప్పుడు సర్పవనం ఎలా ఉందో తెలుసా? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా? నువ్వు ఇంకా వితండవాదం చేస్తూ ఆలస్యం చేసినా, అశ్రద్ధ చేసినా సర్పవనం మరుభూమిగా మారిపోతుంది. మీరెంత చెప్పినా నేను విన్ను. మా అమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. అంతకంటే ముందు నువ్వు ఆ దైవానికి మాటిచ్చావు. అది నిలబెట్టుకుని తీరాలి. తప్పదు. నన్ను వదలండి. నేను మా ఇంటికి వెళ్ళాలి. నన్ను వదలండి ప్లీజ్, ప్లీజ్. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలేండి. రాయ్ వదిలిపెట్టండి. రాయ్ ప్లీజ్ వదిలిపెట్టండి. నన్ను వదిలేయండి. వదిలిపెట్టండి ప్లీజ్. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి. మావయ్య, క్షమించు నాగేశ్వరి, క్షమించు. నేను నిన్న దుర్మార్గులకు అప్పగించాలనుకున్నాను. నాకు తగిన శాస్త్రే జరిగింది. నా ఈ పాపాన్ని క్షమించమ్మా. అయ్యయ్యో మావయ్య, లేవండి మావయ్య. నాగేశ్వరి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నన్ను సర్పవనం తీసుకెళ్లాలని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు అనుకున్నంత చేశారన్నమాట. అతను నీకు ముందే తెలుసా? తెలుసా అంటే తెలుసు. వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను అడ్డొచ్చాను. అందుకని వాళ్ళ మనుషులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించేశారు. నిజంగానా? ఒట్టమ్మా, వాళ్ళు దొంగలు. నిన్ను అడ్డం పెట్టుకొని విగ్రహాన్ని, నిధుల్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. లేదు మావయ్య, వాళ్ళు దైవకార్యం కోసమే ఇలా చేస్తున్నారు. అయ్యో పిచ్చి తల్లి, నీ అమాయకత్వమే నిన్ను కష్టాలకు గురి చేస్తుంది. వాళ్ళ దైవం పేరు చెప్పి నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. వాళ్ళు నన్ను ఇక్కడ ఎందుకు బంధించారనుకుంటున్నావు? వాళ్ళ ప్లాన్ నాకు తెలిసిపోయిందిగా. అది నీకెక్కడ చెప్పేస్తానని. ఇంకా నీకు నమ్మకం కుదరడం లేదా? అయితే నేను చెప్పినట్టు చెయ్యి, అంతా నీకే అర్థమవుతుంది. షాక్ వల్ల కాస్త టెంపరేచర్ పెరిగినట్టుంది. డోంట్ వర్రీ, నథింగ్ సీరియస్. షీ విల్ బి ఆల్ రైట్ విత్ ఇన్ 15 minutes. ఓకే? ఓకే సార్. ఏమ్మా, ఎవరతను? ఎందుకు నిన్న అతను తరుముకుంటూ వచ్చాడు? తెలీదండి. నేను బస్ దిగి మా ఊరు వెళ్తుంటే నా వెంటపడి తరిమాడు. మీ ఊరేది? వెళ్ళంకి. ఆహా,
మీ ఇంటి ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు, మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ నంబర్ లేదండి. అసలు నాకు సొంత వాళ్ళంటూ ఎవరూ లేరు. మరైతే నిన్ను మేము ఎవరికి అప్పగించాలి? కొండపల్లిలో నాకు తెలిసిన వాళ్ళున్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తాను. నేనే ఫోన్ చేస్తాను, నెంబర్ చెప్పండి. హలో, రాజారావు గారు ఇల్లండి? అవునండి. మీరెవరు? నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. సుమతి అనే అమ్మాయి హాస్పిటల్లో ఉంది, మీ నెంబర్ ఇచ్చింది. సుమతికి ఏమైంది? కంగారేం లేదండి, షీ సేఫ్. హాస్పిటల్కి వచ్చి ఆమెను తీసుకెళ్ళండి. ఏ హాస్పిటల్? జీకే హాస్పిటల్ అండి. థ్యాంక్ యూ సార్. హాస్పిటల్ అంటున్నావు, ఎవరమ్మా ఫోన్లో? సుమతి హాస్పిటల్లో ఉందట. అలాగా, ఏమైంది? సీరియస్ ఏం లేదన్నారు, వచ్చి తీసుకెళ్ళమన్నారు. సరే సరే పదా. దేవకి అన్నట్టు మీ అమ్మ నీ గదికొచ్చామని పడుకుందా? లేదు నాన్న, అక్కయ్య కూడా నా గదిలో లేదు. ఒకవేళ అమ్మమ్మ గదిలో ఉన్నారేమో. అమ్మమ్మా, అమ్మమ్మా! ఏంటే అర్ధరాత్రి పూట? అమ్మ అక్కయ్య నీ గదిలో ఉన్నారా? నా గదిలో ఎందుకుంటారే? ఇంతకు ఏమైంది? నాన్న, నాకెందుకో అనుమానంగా ఉంది. మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను హాస్పిటల్కి వెళ్తాను. ఏమిటే పోలీస్ స్టేషన్ అంటున్నారు, హాస్పిటల్ అంటున్నారు? నాకంతా అయోమయంగా ఉంది. అత్తయ్య, మీకు తర్వాత చెప్తాం, మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. అమ్మ పద. వైదేహి, ఖచ్చితంగా నాగేశ్వరి సర్పవనంలోనే ఉంటుంది. పద, ఇక్కడి నుంచి వెతుకుతూ వెళ్దాం. ఏమిటి, సర్పవనంలోకి వెళ్ళడం అంత సులభం అనుకుంటున్నావా? మనం ఈ పొలిమేరు దాటి లోపలికి వెళితే అదే మనకి చివరి అడుగవుతుంది. సర్పవనం మనకు పద్మవ్యూహం లాంటిది. మనం లోపలికి అడుగు పెడితే అంత ప్రమాదమా? ఎంత ప్రమాదమో చూడు. ఇది నా మాంత్రికపు శక్తి. చెప్పండి, వెళ్దామా? సర్పవనంలో అంధకారం పటాపంచలయ్యేటప్పుడు నాగేశ్వర్ని ఆలయంలోకి తీసుకువెళ్తారు. మనం ఎలాగైనా నాగేశ్వర్ని సర్పవనం నుండి బయటికి రప్పించాలి. నా మాంత్రిక శక్తులతో అది సాధించేలా ప్రయత్నిస్తాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నిన్ను వెంబడించిన అతను, మాకు గతంలో అడవిలో కనిపించిన అతను ఒక్కడే అయి ఉండాలి. పైగా అతను నిన్ను వెంబడించడం తప్పితే ఏ హాని చేయలేదంటున్నావు. ఇప్పుడు మా అక్కయ్య అదృశ్యానికి దీనికి ఏమైనా సంబంధం ఉందేమోనని నా అనుమానం. నీ అనుమానాల సంగతేమో కానీ నాకు మాత్రం నాగేశ్వరిని సర్పవనం తీసుకెళ్ళడానికి ఎవరో పథకం రూపొందించారనిపిస్తుంది. అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు అక్కని ఎక్కడని వెతకగలం? ఎక్కడెక్కడో వెతకాల్సిన పనిలేదు. మనం నేరుగా సర్పవనం వెళ్లే దారిగుండా వెతుకుతూ వెళ్దాం, ఫలితం ఉండొచ్చు. మా అక్కయ్యకేమీ అయ్యుండదుగా? మీ అక్కయ్య ప్రతిసారి ఏదో ఒక ప్రమాదంలో పడుతుంది, కానీ ఏవైనా అయిందా?
లేదు కదా. ధైర్యంగా ఉండు. మనం తప్పకుండా నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకుంటాం. పద. రాయ్, టిఫిన్ తిను. నిన్నే లేచి టిఫిన్ తిను. తినకపోతే చస్తావు. ఆ విగ్రహం మా చేతికి రాగానే నిన్ను వదిలేస్తాంలే.